ఈ వాటర్ బాటిల్ ఖరీదు ఎంత తెలుసా? 2500. ఇది ఫారెన్ నుంచి రప్పించుకుంది. ఇటువంటి నేను సింపుల్ గా రోజుకి 2-3 తాగుతాను. ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారా? నా ప్రొడక్షన్. నేను ప్రొడక్షన్ చెప్పానంటే ఏ మ్యాచ్ కూడా లాస్ అవ్వదు. మీరు కూడా ఇటువంటి రేంజ్కి రావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మొన్న జరిగిన ఆ సిరీస్ లో 10కి 10 మ్యాచ్లు కొట్టించాను. 5 జాక్పాట్ మ్యాచ్లు వరుసగా 30కి 29 మ్యాచ్లు కొట్టించాను. నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. చూడండి ఈ లిస్ట్, చూడండి ఈ టెస్ట్ చూడండి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బుగ్గేలకి వచ్చపోయిస్తాడు వీడు. చూడండి ఇల్లు చూడసరా, ఒక్కదాని తర్వాత ఒకటి జాక్పాట్ మ్యాచ్లు 3 వరుసగా 20 పైసల మ్యాచ్లు. నన్ను ఫాలో అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. ఇంకా మొత్తం ప్రాఫిట్ ఇలాంటి నీయే. ఎవరన్నా నువ్వు ఎలా వచ్చేసా? ఎవరు నువ్వు? నిజం చెప్ప, నువ్వు జరిగే మ్యాచ్లు ముందుగానే ప్రకటన చెప్పేస్తా. నువ్వు పెద్ద పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నాడరా? నిజం చెప్పరా? ఈ రోజు మొత్తం నిజం బయట పెట్టాలి. ఏంటి ఈ బాటిల్ ఖరీదు 2500? నేను చెప్పా ఈ బాటిల్, నేను చెప్పా చెప్పేస్తానన్నా. పొద్దున్న రోడ్డు పక్కన కుళాయి వస్తే అందులో పట్టేశాను. 20 రూపాయలు ఎట్టి బాటిల్ కొనడానికి గతి లేదు నీకు. నువ్వు 2500 ఎట్టి వాటర్ బాటిల్ ఫారెన్ నుంచి తెచ్చుకొని తాగుతావా? మళ్ళీ నువ్వు ప్రొడక్షన్ లో టిప్స్ చెప్పరా? మొత్తం నిజం చెప్పాలి. ఇవాళ జనాలను ఎలాగా మోసం చేస్తున్నావు మొత్తం నిజం బయట పెట్టాలి. చెప్పు, ఎలాగైతే నీ ప్రొడక్షన్ పేరుతో జనాలు మోసం చేస్తున్నావు మొత్తం నిజం చెప్పు. ముందు ఆ తొక్కలో మాస్క్ తీసి నిజం చెప్పు. చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. ఏమి లేదన్నా, ముందు సోషల్ మీడియాలోని, ఇన్స్టాగ్రామ్ లోని, ఫేస్బుక్ లోని, ఇలాగ యూట్యూబ్ ఛానల్లోని బిల్డప్లు ఇచ్చుకుంటామన్నా. ఆ మ్యాచ్లు కొట్టించాము, ఈ మ్యాచ్లు కొట్టించేసాము. నా ఛానల్లోని ఎన్ని మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా విడికేయించేసాము. అయ్యి అని చెప్పేసి తెగడ చేసేసి అబద్ధాలు చెప్పేస్తామన్నా. ఆ తర్వాత కొంతమంది మమ్మల్ని చూసి నమ్మేసి మాకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు ప్రీ ప్రొడక్షన్ అని చెప్తామన్నా. మేము ప్రీ ప్రొడక్షన్ డబ్బులు తీసుకోమని చెప్తాం. ఏదో గుడ్డు వచ్చి చేల పడ్డట్టు ఏదో మ్యాచ్లు చెప్పేస్తామన్నా. ఆ మ్యాచ్లు కనుక విన్ అయిపోయారని కాదు చచ్చినట్టు ఇంకా మాతోటే ఉంటారు. ఆ తర్వాత మెల్లిగా డబ్బులు డిమాండ్ చేస్తామన్నా. ఆ డబ్బులు డిమాండ్ చేసినప్పుడు అలా ఒక మ్యాచ్ పోయినా మళ్ళీ ఒక మ్యాచ్ కొట్టిస్తాము. పిచ్చి రిపోర్ట్లు సరిగ్గా రాలేదు, పైనుంచి సరిగ్గా రాలేదు, మాకు షెడ్యూల్ అది ఇది అని చెప్పేసి అబద్ధాలు ఆడేసి మోసం చేసేస్తామన్నా. అలా ఏమో సరే ఒక మ్యాచ్ మనం కొట్టించాడు కదా మళ్ళీ ఇంకో మ్యాచ్ చూద్దామని చెప్పేసి మమ్మల్ని నమ్మేస్తారన్న. ఆ తర్వాత ఒకవేళ మ్యాచ్ కొట్టారనుకో మళ్ళీ ఇంకో 2-3 మ్యాచ్ల వరకు మా మీద ఉంటారు. ఒకవేళ మ్యాచ్ కొట్టలేదనుకో వాళ్ళు పోయినా సరే ఇంకో పకరాలను ఎత్తుక్కుంటామన్నా. ఎందుకంటే మా పని ఏదన్నా, సపోజ్ ఇండియాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ జరుగుతుంది అనుకో, ఒక 5కి ఇండియా నెగ్గుతుంది అని చెప్పేసి ఫుల్గా ఎక్కామని చెప్పి ఆ ఇండియా మీద చెప్తాం. ఇంకో 5కి ఇంగ్లాండ్ నెగ్గుతుంది, ఇంగ్లాండ్ మీద ఎక్కండి అని చెప్పేసి ఇంగ్లాండ్ మీద ఎక్కించేస్తాం. ఆ తర్వాత సపోజ్ ఇండియా నెగ్గిందే అనుకో, ఈ 5 ఇంకా నన్ను దేవుళ్ళ చూసేస్తారు. కానీ నేను ఎంత డిమాండ్ చేస్తే డబ్బులు అంత ఇచ్చి ప్రొడక్షన్ నాతో చేయించుకుంటారు. ఒకవేళ ఈ 5 ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పోయినా పర్లేదన్న. ఎందుకంటే ఈ 5 ఉన్నారు చూసావా, ఈ 5 ఇంకో 5 గొర్రెల్ని రెడీ చేస్తారు. అలా నాకు 10 మంది అయిపోతారు. ఫర్ సపోజ్ నెక్స్ట్ మ్యాచ్ లోని ప్రొడక్షన్ లో ఈ 5లో ఇంకో 5 పోయినా మళ్ళీ ఇంకో 5 జాయిన్ చేశారు కదా వీళ్ళు, ఈ 5 ఇంకో 5 జాయిన్ చేస్తారు. అలాగా గొర్రెలు పుడతానే ఉంటారన్న మమ్మల్ని నమ్మేసి. మరి ప్రీ ప్రొడక్షన్ అని చెప్పేసి జనాలకు చెప్తున్నావు కదా, టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, ఫ్రీగానే డబ్బులే కట్టక్కర్లేదని. దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి చెప్పరా? అది కూడా చెప్పేస్తానన్న. అంటే ప్రీ ప్రొడక్షన్ అంటే ఎలాగంటే, ముందు చేపలు పడాలంటే ఎర్రతాలి కదన్నా, దాని గురించి ప్రీ ప్రొడక్షన్ అని చెప్తాను. ప్రీ ప్రొడక్షన్ అని చెప్పిన తర్వాత ముందుగా జాయిన్ అయిపోతారు. ఆ తర్వాత విన్ అయిపోయారు కాదు, నేను చెప్పింది విన్ అయిపోతే సచ్చినట్టు నేను డబ్బులు అప్పుడు డిమాండ్ చేస్తే వాళ్ళు సచ్చినట్టు ఇస్తారన్నా. అలా ట్రాప్ అవుతానన్నా. అన్నా నీకు ఇంకో సీక్రెట్ చెప్పాలి. సీక్రెటా? ఏంటి చెప్పు.
మేము ప్రీ ప్రొడక్షన్ పేరుతోటి జనాలని గొర్రెలు చేస్తాం కదా, అందులో ఇంకో లాజిక్ ఉంది. ఏంటో తెలుసా? ఈ బెట్టింగ్ సెట్లు ఉంటారు కదా, వాళ్ళు మాకు కమిషన్ ఇస్తూ ఉంటారు. ఇలా జనాల్ని తప్పుదోవ పట్టించి జనాలను గొర్రెలు చేస్తూ ఉండమని చెప్పేసి, అందులోచ్చే ప్రీ ప్రొడక్షన్ పేరుతో అప్పుడప్పుడు అటువంటి వ్యాసాలు కూడా చేస్తూ ఉంటామన్నా. మాకు ఈ డబ్బులు ఎందుకో తెలుసా? మేము అంతకుముందు మ్యాచ్లు దెబ్బెట్టుకుని ఉంటాం. మాకు ఆడటానికి డబ్బులు లేక ఇలా ప్రొడక్షన్ పేరుతోటి జనాలను మోసం చేసి ఆ డబ్బులతో మేము కూడా ఆడుతూ ఉంటాం అన్న. ఒక్కొక్కసారి జనాలు ప్రొడక్షన్ చెప్పినప్పుడు నవ్వు వస్తుందన్న. ఎందుకంటే మాకే అన్ని తెలిసిపోతే మేమే లక్షలు సంపాదించిన పోటీ దూరం అయిపోతాం కదన్నా. ఎలాగెందుకు చెప్తాం? ఇలా జనాల జీవితాలతో ఆడుకోవడానికి మీకు సిగ్గు అనిపించదేంట్రా? మాకు సిగ్గు సిగి ఏమి ఉండదన్నా. మాకు డబ్బు కావాలంటే జనాలు సచ్చినా మాకు అనవసరం. శవాల మీద చిల్లర వేరుకునే టైపు మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా నేను జోక్గా చేసేది. ఇదంతా కూడా ప్రతిరోజు బెట్టింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఈ టెలిగ్రామ్ ప్రొడక్షన్ అని చెప్పి మోసగిస్తున్న పరిస్థితులు మీకు వివరించాలని టైప్ చేశాను. ఒక విషయం చెప్తున్నానండి, ఈ ప్రొడక్షన్ చెప్పేవాళ్ళు వాళ్ళకే కనుక అటువంటి అన్ని తెలిసిపోతే కనుక వాళ్ళే డిపాజిట్లు చేసుకుని వాళ్ళే లక్షలు సంపాదిస్తారు. అంతే తప్ప మీకు ఇలా ప్రొడక్షన్ చెప్తాము ఇది చెప్తాము అని చెప్పేసి మీ దగ్గర 1000, 2000 అలాగా తీసుకోరు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళని నమ్మకండి. ప్రతిరోజు ఇటువంటి ఎన్నో సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నాయి. ఆ ప్రొడక్షన్ చెప్తాను, ఈ ప్రొడక్షన్ చెప్తాను, నేను ఎన్ని మ్యాచ్లు కొట్టించాను, అన్ని మ్యాచ్లు కొట్టించాను, మీరు సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నారు. ఇటువంటి యథావాళ్ళని నమ్మకండి. ఈ బెట్టింగ్ లో ఎవరో తోపులు కాదు, ఎవరికి నాలెడ్జ్ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఒక జోదం. ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎవరైనా ఇందులో నాశనం అవ్వాల్సిందే. కాబట్టి దయచేసి చెప్తాను, ఇటువంటి ప్రొడక్షన్ చెప్తాను, టిప్స్ చెప్తాను, నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్పే స్కామర్ల వలలో పడకండి. ఏదేమైనా మోసం చేసేవారి తప్పు కాదు, మోసపోయేవారి తప్పు. కాబట్టి ఇటువంటి మాయగాళ్ళ వలలో పడకుండా మనమే జాగ్రత్త పడాలి. ప్లీజ్ దయచేసి వీడియోని మట్టి షేర్ చేయండి. మీరు వీడియో షేర్ చేయడం వల్ల ఇటువంటి ప్రొడక్షన్ చెప్తానని మాయగాళ్ళ వలలో పడకుండా కొంతమంది జాగ్రత్త పడతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరొక విషయం చెప్తాను, బెట్టింగ్ లో ఎవడో కూడా తోపు కాదు. ఎటువంటివాడైనా ఆఖరికి నాశనం అవ్వాల్సిందే. ఆడి ఎటువంటివాడైనా, ఆడికి తెలివితేటలున్నా తెలివితేటలు లేనివాడైనా, పేదవాడైనా ఉన్నవాడైనా, ఎవరైనా సరే ఈ బెట్టింగ్ లో ఆఖరికి ఎండ్ ఆఫ్ ది డే నాశనం అవ్వటం కన్ఫామ్. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇటువంటి ప్రొడక్షన్ చెప్పినప్పుడు అస్సలు నమ్మొద్దు. దయచేసి మీ భవిష్యత్తు మీద టార్గెట్ పెట్టండి. తప్పనిసరిగా మీ పోయిన జీవితం అంతా మళ్ళీ తిరిగి మీకు వస్తుంది, తప్పనిసరిగా వస్తుందని మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.